నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, సునీత అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఒక చిన్న ఇష్యూ అన్నమాట. అది ఎక్కడ దాకంటే ఇంకా విడిపోదాము అనుకునే సిచ్యువేషన్కి వచ్చింది. రైట్. సో ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడాలి, మీ సలహా వాళ్ళకి అందించాలని చెప్పేసి ఓకే. ఫస్ట్ కాల్ కింద తీసుకుంటున్నాను. హలో హలో, సునీత గారండి? అవునండి, మీరెవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. చెప్పండి మేడం. యా, సునీత గారు మీరు మెయిల్ చేశారు. సో మెయిల్ చూసాను, అది డాక్టర్ గారు ముందు ఉంచాను. మరొకసారి మీరు డాక్టర్ గారితో మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. రైట్. నమస్తే సునీత గారు. నమస్కారం సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? సమస్య ఏంటి అంటే నేను మా హస్బెండ్ తో జర్నీ చేయలేకపోతున్నాను సార్. ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పుట్టింట్లో ఉన్నప్పుడు అట్లా అమ్మ నాన్న వల్ల సఫర్ అయ్యాను. సరే వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి వీళ్ళని చేసుకో అంటే నోరెత్తకుండా తను చేసుకున్నాను. నేను ఏమీ కూడా చదువుకోలేదు సార్, నేను 8th క్లాసే చదివాను. తను చేసుకున్న కాడి నుంచి ప్రతిరోజు నాకు చుక్కలు చూపించాడు, కానీ ఒక్కరోజు కూడా నా దగ్గర కూర్చొని తను ప్రేమగా మాట్లాడిందే లేదు. పైగా అనుమానం, కొడతారు, తను ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఏం చేస్తుంటాడమ్మా ఆయన? తను జాబ్ చేస్తారు మేడం, సాఫ్ట్వేర్. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు మేడం. ఓకే ఓకే. ఏమన్నా అలవాట్లు ఉన్నాయమ్మా? అలవాట్లు అంటే అన్నీ ఉన్నాయి మేడం. ఏంటమ్మా అంటే వివరించమ్మా. అలవాట్లు అంటే ఎటువంటి అలవాట్లు? అలవాటు తర్వాత మీ మీద ఈ హింస, ఈ వైలెన్సా, లేదంటే అలవాట్లు లేనప్పుడు కూడా హింస? అలవాట్లు అంటూ తాగుడు పోతోనైనా భరించొచ్చేమో గానీ తిరిగిపోతోళ్ళని అయితే భరించలేదు సార్ ఎవరు కూడా. ఆ కళా పోషణ కూడా ఉందా? సరే. చాలా. సునీత గారు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ అత్తయ్య మామయ్య అందరూ జాయింట్ గా ఉంటారా? వాళ్ళు ఎవరు ఉన్నారు మేడం, నేను మా హస్బెండ్ మా పిల్లలు మాత్రమే ఉంటాం. ఓకే ఓకే. రైట్ అమ్మా. కాదమ్మా, అంటే హింస అంటే ఏంటమ్మా? ఊరికి ఏదో ఒక కారణం చూపెట్టి నీలో ఇది ఉంది ఇది లేదు, ఈ వంట బాగుంది బాగాలేదనే ఉద్దేశంతో అంటాడా, లేదంటే ఏ కారణం లేకపోయినా కూడా హెరాస్ చేసేటటువంటి మేల్ షవరిజమా? అంటే ఎలా ఉంటదంటే ఆ టార్చరు, ఒక చోట కూర్చొనివాడు, ఒక చోట నిలబడినివ్వడు, గుడికి వెళ్ళినా డౌటే, బడికి వెళ్ళినా డౌటే అన్నట్టుగా ప్రతిరోజు ఎవరైనా ఉన్నారా నీకు, ఎవరికన్నా వెళ్ళావా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కూడా ఇప్పుడు దాకా నువ్వు ఇంట్లో లేవు, నాకు ఎవరో ఒకరు చెప్తా ఉంటారు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అంటే ఇంకా దాని వల్ల ఇంకా మాటకు మాట ఇంకా సాగదీస్తానే ఉంటాడు. అదొకటి పక్కన పెడితే ఒక రిలేషన్షిప్ అనేది చూడడు, ఒక వావి వరుసలు లేకుండానే పోతాడు. అంటే ఒక చెల్లి ఒక తల్లి అలాంటి రిలేషన్ లేవు తన దగ్గర. అంటే ఏంటమ్మా? అంటే వాళ్ళతో రెస్పెక్ట్ గా ఉండడా ఏంటి మీ ఉద్దేశం? అంటే ఒక భార్య దగ్గర చేయాల్సినవి అన్ని ఆ రిలేషన్ దగ్గరగా ఉంటాడు. వాళ్ళ అంటే ఒక చెల్లి కావచ్చు, ఒక అత్త కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఆ రిలేషన్ దగ్గర కూడా తను వెళ్తుంటాడు. అది కూడా ఎలా వెళ్తాడంటే నా కళ్ళ ముందే నా ఇంటికే తీసుకొచ్చి నువ్వు చూడు అంటాడు అనమాట. చెప్పేది కాదమ్మా. ఎవరిని తీసుకొస్తాడు, ఏం చూపెడతాడు అంటే ఏంటి? ఆ శారీరక పరమైనటువంటి అది మీ ఎదురుగుంటా డెమాన్స్ట్రేషనా ఏంటిది? అంటే నేను చూడాలి తను ఎలా ఉంటాడనేది, నేను చూడాలి. నేను మానసికంగా నలిగిపోవాలి తన కళ్ళ ముందు. నేను నా ముఖం మీద నవ్వు అనేది ఉండకూడదు. ఎందుకమ్మా అంత కసి ఏంటమ్మా నీ మీద, అంత కోపం ఏంటమ్మా? అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీది? 10 years అయింది సార్. 10 years బట్టి ఇదే ప్రవర్తన, లేదంటే తాగి బుర్ర పాడయి ప్రవర్తన? మేడం ఇప్పటి వరకు నాకైతే ఇష్టంతో చేసుకున్నానా కష్టంతో చేసుకున్నాను అనేది ఇప్పటి వరకు చెప్పలేదు నాకు. నుంచి ఇదే ప్రాబ్లం నాకు. కాదమ్మా, అతనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందా? కష్టం మీద నిన్ను చేసుకున్నాడా? ఆ తల్లిదండ్రుల మీద చూపెట్టినటువంటి కోపం అంతా నీ మీద చూపెడుతున్నాడా? ఏంటిది అంటే ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు కారణం ఉండేటటువంటి కోపం అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే ఈ విపరీతమైనటువంటి ధోరణి, ఈ శాడిజం వెనకట్ల ఏ కారణం లేకుండా జరుగుతుందా అంటే కనుక మాకే ఆశ్చర్యంగా ఉంది.
అది నాకు కూడా తెలియట్లేదు సార్. తను నన్ను ఎందుకు ప్రాబ్లం ఇలా చేస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. అప్పటికి నేను చాలా సార్లు అడిగా, నా వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లమా, నా వల్ల ఏమన్నా ఉంటే నేను మార్చుకుంటాను అన్ని కూడా తనకి కూర్చొని చెప్తాను సార్. మీరే అడిగారా, మీ పెద్దవాళ్ళు కూడా అడిగారమ్మా? ఎవరన్నా పెద్దవాళ్ళని ఎప్పుడన్నా ఇన్వాల్వ్ చేశారా? ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు నేను ఈ పడుతున్న బాధ కూడా మా ఇంట్లో ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో తెలుసా? పోనీ వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు మేడం. ఎందుకంటే నాకు తండ్రి చనిపోయాడు, అమ్మ కూడా నాకు కష్టపడి పెంచింది. ఇప్పుడు నేను ఇక్కడ పడుతున్న బాధలు నేను వెళ్ళి చెప్పాను అనుకోండి, ఇప్పుడు నా వల్ల నేను పడిందే కాకుండా మా అమ్మ వాళ్ళు కూడా పడతారన్న ఒక భయంతో ఇంతవరకు నేను ఏదే చెప్పలేదు. మరి అయినా కానీ పడుతూ ఎందుకున్నారమ్మా? అందరు ఆడవాళ్ళు చెప్పే మాట అదేనా? పిల్లల గురించి అండి, వాళ్ళ భవిష్యత్తు గురించి అండి, వాళ్ళకి అమ్మ నాన్న కావాలి అని అంటారు, అదేనా? అంతే సార్, పిల్లల కోసమే భరిస్తున్నాను. ఎంతకాలం భరిద్దాం అనుకున్నారు? ఇంకా శాడిజం చూపెట్టి రేపొద్దున ఏ పేకో ఒక చెయ్యో తీసేయచ్చు. అప్పుడు నాకు అర్థం కాకే మిమ్మల్ని కన్సల్ట్ చేశాను సార్. సరే, ఈ ఆడవాళ్ళు అనేటటువంటి మొదటి నుంచి ఉందమ్మా ఈ వ్యసనం అనేది? అంతకు ముందు ఎలా ఉన్నాను నాకు తెలుసు సార్. ఈ సంవత్సరాల నుంచి అదే చెప్పాను కదా. ఇప్పుడు నేను అతనికి భారీ స్థానంలో ఉన్నాను. మిగతా వాళ్ళు ఒక అక్క, ఒక పిన్ని, ఒక రిలేషన్ అంటే ఆ రిలేషన్ దగ్గరికి తను వెళ్తే నేను ఏ రిలేషన్ లో తనతో కాపురం చేయాలి? వాళ్ళు అంత దిగజారుడు ఏంటమ్మా? ఇప్పుడు ఓకే, ఇతను అంటే కనుక ఇతను వ్యక్తిత్వం, పర్సనాలిటీ భయంకరం ఉంది అనుకోవచ్చు. వాళ్ళు ఎందుకు అలా దిగజారిపోతున్నారు ఇతనితో ఆ వ్యసనాలకి, ఆ విధంగా ఫిజికల్ రిలేషన్ కి ఎలా వస్తున్నారు వాళ్ళంతా? సరే, తిని దగ్గర కూడా చాలా డ్రామాలు ఉంటాయి. అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఎలా చెప్తారంటే, తను నాకు సపోర్ట్ చేయదు, తను నాతో ఉండదు, నా దగ్గర ఇంకా పడుకోదు. నేను ఎలా ఉండాలి, మీరైనా నన్ను అర్థం చేసుకుంటారేమో, అందుకే మిమ్మల్ని నేను కోరుకుంటున్నానని వాళ్ళ దగ్గర చెప్పడం. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే నా ఫోన్ లో ఉన్న లిస్ట్ లో నా ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని నాకు తెలియకుండానే వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాడు. ఇలా సునీత నాతో అడ్జస్ట్ అవ్వదు, సునీత నా దగ్గరికి రావట్లేదు, సరేనా, నా ప్రాబ్లం ఇది, నేను ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక మీతో చెప్పుకుంటున్నాను, అలా వాళ్ళకి చెప్పి వాళ్ళని వశపరుచుకుంటున్నాడు. కాదమ్మా, ఇప్పుడు పిల్లల వరకు బాధ్యతలు తీసుకోవటం, స్కూల్ ఫీజులు కట్టడం, పిల్లల వరకైనా బాగా చూసుకుంటాడా? పిల్లలు ఉన్నారంటే ఉన్నారు సార్, అసలు వాళ్ళు పట్టించుకోవడం కానీ, వాళ్ళు సరదాగా బయటకు తీసుకెళ్ళడం కానీ ఏమి చేయడు. మరి ఎందుకు తల్లి 10 ఏళ్ళ నుంచి భరించటం ఏంటమ్మా? ఎప్పుడో నిర్ణయం తీసుకోవాలి కదా నువ్వు, ఇంకా సమాజం అనేది ఒకటి ఉంది కదా మేడం, ఆ సమాజం కోసం బతికాను. ఈ కథ విని 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 అలసిపోయామమ్మా. ఈ సమాజం ఏది? ఆ సమాజం వచ్చి నీ మీద సిగరెట్ పీకలతోనో లేదంటే చెప్పులతో కొట్టేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమాజం వచ్చి ఆపమనండి. ఏదా సమాజం? రేపొద్దున ఆడపిల్లలు ఇద్దరు మనసులో ఎలాంటి ప్రభావం ఉంటుంది? వాళ్ళు పెరిగి పెద్దయి ఒక ఇంటికి వెళ్లాల్సిన పిల్లలు కదా, రేపొద్దున పెళ్లి అంటే వణికిపోరు కదా? ఈ ప్రవర్తన పిల్లలు కూడా చూస్తున్నారమ్మా. చూస్తున్నారు సార్, ప్రతిరోజు నా బాధ కూడా అదే. ప్రతిరోజు ఆ పిల్లలు అమ్మకేమవుతుంది అన్న భయంలోనే బతుకుతున్నారు. నేను చైల్డ్హుడ్ లో ఎలా అయితే నలిగిపోయాను, ఇప్పుడు నా పిల్లలు కూడా అలాగే నలిగిపోతున్నారు. నాకు అది 10 సంవత్సరాల పాటు భరించేటటువంటి సునీత ఈ రోజు మాకెందుకు చేస్తుందమ్మా ఫోను? ఇంకొక 20 సంవత్సరాలు భరించరాదు? నేను ఇలా అంటున్నానని నువ్వేమనుకోవద్దు. ఎవరిని ఉద్ధరించడానికి భరించటం, నీలో ఏ తప్పు లేదు అంటున్నావు. అతను చూపెట్టినటువంటి హింస యాంగిల్ ఏది లేదండి, అన్ని రకాల హింస చూపెట్టాడు అని అంటున్నావు. పిల్లలకు కూడా అది చూస్తున్నారు పిల్లలు. అందులో ఏంటంటే అన్నిటికంటే భయంకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక శారీరక పరమైనటువంటి సంబంధానికి వావి వరుసలు అవసరం లేదు అనేటటువంటి ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలకు చూపెడుతున్నాడు. అమ్మా, ఇది ఏం చేయాలమ్మా? 5 నిమిషాలు వింటేనే మాకు అసహ్యం కలుగుతోంది. ఆ పిల్లలు ఏమనుకుంటారమ్మా? ఆంటీ ఎందుకమ్మా ఆ రూమ్ లోకి వెళ్ళింది, నాన్న ఎందుకమ్మా అక్కడ పడుకున్నాడు, ఇవన్నీ రావు రేపొద్దున. అప్పుడు ఏమంటారు? నాన్న ఎంత తిట్టుకుంటారో ఇది ఓపికగా చూసేటటువంటి నిన్ను కూడా అంతే తిడతారు. ఈ దరిద్రం అంతా మాకెందుకు చూపెట్టావమ్మా అని అంటారు. ఏం సమాధానం చెప్తారు? నీకు అమ్మా నాన్న ఇద్దరు కావాలి కాబట్టి నేను ఓపికగా ఉన్నానని అంటారా?
ఏ సమాధానం చెప్పినా చల్లదు అక్కడ. ఎందుకు బయటికి రాలేకపోయారు అండి సునీత గారు? ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడే ధైర్యం లేకనా? తోడు రీజన్ ఏంటి? దానికి తోడు సమాజం. ఇద్దరు ఆడపిల్లలు, ఇప్పుడు నా జీవితం ఇలా అయిపోయిందని నా పిల్లల జీవితం కూడా నేను చెడగొట్టలేను కదా. రేపు అనే రోజు మీ నాన్న ఎక్కడ అంటే ఆ పిల్లలు సమాధానం చెప్పుకోకుండా తలదించుకొని బాధపడతారేమోనని ఇన్ని రోజులు ఒకటి సర్దుకున్నాను. సునీత గారి పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే కనుక ప్రతి రోజు ఇలాంటి ఒక 20-30 కథలు వింటా ఉంటానమ్మా. ప్రతి వాళ్ళు ఇదే అంటారు. రేపొద్దున అదే పిల్లలు రేపొద్దున ఇంకో విధంగా మాట్లాడతారమ్మా. మీరేమనుకుంటారంటే నాన్న ఎక్కడమ్మా అనే ప్రశ్న అడుగుతారేమో, ఆ ప్రశ్న అడగకుండా వాళ్ళని కాపాడాలని మీరు అనుకుంటున్నారు. మీకు అర్థం కానిది ఏంటంటే ఇలాంటి నాన్నతో ఎందుకమ్మా ఇంతకాలం ఉన్నావు, ఇలాంటి నాన్ని మాకెందుకు చూపెట్టావమ్మా, మగజాతి మీదే నమ్మకం పోయే విధంగా మమ్మల్ని ఎందుకు తయారు చేసావమ్మా అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. అడుగుతారమ్మా, అడుగుతారండి రేపొద్దున. కాదు అంటే కలిసి ఉండటానికే నిర్ణయించుకున్నారా ఆ మనిషిని మార్చేది? వద్దా? ఓకే ఓకే. ఎందుకంటే ప్రతిరోజు నిద్ర లేకుండా బతకలేను, ఆకలి దాచుకొని బతకలేను సార్ నేను. ఎందుకంటే నేను నిద్రపోతున్నానని అతను అనుకుంటాడు, కానీ నేను మేలుకొని అన్ని నా కళ్ళతో నేను చూసినప్పుడు నా గుండె ఎన్నిసార్లు బతలేదు అది అనుభవించి నాకు మాత్రమే తెలుసు. ఈరోజు మీ మీద గర్జిస్తున్నాం కానీ, మేము కోపడుతున్నాం కానీ, అంటే నువ్వు నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేదనే బాధతో అంటున్నావు కానీ, నీ బాధ మాత్రం అది వర్ణించలేమమ్మా. అది చాలా అది అనుభవించే నీకే తెలుస్తుంది. ప్లస్ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీకు చెప్పుకోవటానికి ఎవరు లేరు. ఇప్పుడు తల్లితో చెప్పుకుందాం అంటే ఆవిడ ఏం చేయగలదు, ఆవిడ బాధపడుతుంది. ఇప్పుడు చెప్పుకునేటటువంటి మనిషి లేకపోతే కనుక ఉన్న సమస్య 10 రెట్లు అవుతుందండి. సరే ఈ మనిషి ఇక్కడైనా నీ ఒక్కడితోనేనమ్మా, నీ ఒక్కదానితోనేనా, లేదంటే అందరితోని ఇదే శాడిజము ఇదే పదజాలం కానీ ప్రవర్తన కానీ ఉంటుందా? సార్ నేనంటే కట్టుకున్న పిల్లను కాబట్టి భరిస్తున్నాను సార్, పెట్టుకున్న వాళ్ళు ఎవరు భరించారు కదా. అవును. సరే అత్తయ్య మావికి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా చెప్పారు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని? వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నేను ఒప్పుకోను. అదేలే, మా అమ్మ ఏం చెప్తే నువ్వు అదే వినాలి. నీ చెప్పు చేతుల్లోనే నీ బాధను కూడా ఎవరికి చెప్పుకోకూడదు. నేను ఇలాగే ఉంటాను, నువ్వు బాధను అనుభవిస్తూనే ఉండాలి. ఎవరి దగ్గర నీ బాధను కక్కకూడదు. ఎవరు నీకు సహాయపడటానికి రాకూడదు. అది అన్యాయం. ఈవిడేమంటారు? ఇది అమాయకత్వం అంటారా, మూర్ఖత్వం అంటారా, ఏమంటారు? సరేనమ్మా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. నిర్ణయం అయితే తీసుకున్నానని అంటున్నావు. ఇందులో నాకు నిద్రలేని రాత్రులు, పిల్లలకి దరిద్రం ఇంక నేను చూపెట్టకూడదు అనేటటువంటి ఆలోచనలో నువ్వు వచ్చావు. మరి మా పాత్ర ఏంటి ఈరోజు? ఎందుకు మాకు ఈమెయిల్ పంపించారు? నాకు అతను వద్దు సార్, నేను చదువుకోపోయినా 4 ఏళ్ళ పని చేసుకున్నా నా పిల్లలు బతికించుకుంటాను. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చు. నాకు అతను వద్దు. ఓకే, నాకు అతని దగ్గర నుంచి నాకు విడాకులు కావాలి. దానికి ఒక అడ్వకేట్, మంచి అడ్వకేట్ ని చూసి మీకు మేము ఆ ఫోన్ నెంబర్ అది ఇస్తాం, దానికి సంబంధించి హెల్ప్ చేస్తాం. ఓకే, అందుకే మెయిల్ చేశాను మేడం. నాకు ఇంకెవరు లేరు కాబట్టి మీకు మెయిల్ చేశాను. మీరు చేస్తుంది కరెక్టో కాదో అనే ఒక కన్ఫ్యూజన్ లో ఏమన్నా ఉన్నారా? అదేమన్నా క్లారిటీ కోసం డాక్టర్ గారి సలహా తీసుకుందామని అనిపించిందా మీకు? అనిపించింది మేడం. రైట్. తను చెప్పలేకపోతుంది పాపం, తన నిర్ణయం కరెక్టా కాదా అనేది తనకి. చాలా మంది ఆడవాళ్ళు మన దగ్గరకు వచ్చి సార్ ఈ రోజుతో నేను డిసైడెడ్ సార్, ఇంకా అతను వద్దు దండం పెడుతున్నాను అంటారు. కట్ చేస్తే కనుక మర్నాడు వచ్చి సరే సార్ అతనితో కంటిన్యూ అవుతానంట. సో ఇప్పటికీ కూడా మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పటికీ కూడా మాకు క్లారిటీ లేదు, బహుశా మీకు క్లారిటీ లేదు. ఇప్పుడు మనం కాల్ చేసినా కూడా ఇచ్చే స్థితిలో కూడా లేడు అనుకుంటున్నాను మేడం. నేను ఈ హింసాత్మకుడితో నేను ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నా కాబట్టి ఫోన్ చేస్తే కనుక కొత్తగా వచ్చేటటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఎత్తితే అదృష్టం. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. కలుపుతున్నాను సార్. రైట్, ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు హలో సుమన్ టీవీ వాళ్ళకి దాంట్లో అందమైన జీవితం ప్రోగ్రామ్ కి నేను మెయిల్ చేశాను. దాంట్లో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సైకాట్రిస్ట్, అలాగే జయ మేడం గారు కూడా ఉన్నారు. నా వర్షన్ లో నేను అన్ని చెప్పుకున్నాను. వాళ్ళు మీతో మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడండి. ఏం మాట్లాడతారంట? ఏం మాట్లాడతారు వింటేను కదా తెలుస్తుంది. నువ్వు ఎందుకెళ్ళావు ప్రోగ్రామ్? ఎందుకెళ్ళావు? నా కోసం నీకు తెలుసు కదా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నా ఏంటి? ఇప్పుడు నాతో వాదించమని నేను అడగలేదు, నన్ను తిట్టమని నేను అడగట్లేదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడమంటున్నాను. నువ్వు ప్రోగ్రామ్ ఎందుకు వెళ్ళావు అన్నా నేను ఫస్ట్. ఆవిడ రాలేదు. ఏం పేరమ్మా? అతని పేరేంటమ్మా? నమస్తే బాబు, నీ పేరు అడగలేదు. నీ పేరేంటన్నా?
రమేష్ అండి. రమేష్ రమేష్ నమస్తే. నమస్తే అమ్మా. తర్వాత ఇంకా చాలా నమస్తేలు పెడతాం. మీరేం కంగారు పడకండి, ఆవిడేమి మాకు ఫిజికల్ గా మన ఆఫీస్ కి రాలేదు, మీరెవరో కనిపించరు, ఆవిడ కనిపించదు. జస్ట్ మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక ఇష్యూని మా దాకా షేర్ చేసింది. తనకి ఏమి పాలుపోక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, దిక్కులేని పరిస్థితుల్లో ఉండి, ఇంట్లో ప్రాబ్లం కదా, మా పర్సనల్ ప్రాబ్లం తీసుకొచ్చి ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్ ఇవ్వడం ఏంటండి? అది అసహ్యంగా. పర్సనల్ ప్రాబ్లమే కాదనట్లేదు, అది పర్సనల్ గా తేలట్లేదు కదా. ఇక పర్సనల్ ప్రాబ్లం దాటి అది ఎప్పుడో పబ్లిక్ అయింది. పబ్లిక్ అవటము, నేరాల పరిధులు దాటటము చాలా దాటేసిందండి. పర్సనల్ ప్రాబ్లం అంటే కనుక ఆవిడ బియ్యం తెమ్మంటే మీరు పప్పు తేవటం అనేది పర్సనల్ ప్రాబ్లం. ఇది అది కాదు కదా. ఆవిడ 10 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి హింసకు గురయ్యి ఎవరితో చెప్పుకోలేక ఒక బానిసలాగా ఒక భయంకరమైనటువంటి స్థితిలో 2 ఆడపిల్లలు పెట్టుకుని అక్కడ బతుకుతుంది. ఆవిడ చెప్పినటువంటి వర్జన్ కరెక్టా రాంగా అనేటటువంటిది ఫైనల్గా ఒకసారి తేల్చుకునేటటువంటి ఉద్దేశంతో చాలా మర్యాదపూర్వకంగా మిమ్మల్ని గౌరవిస్తూ రమేష్ గారు మీ వర్జన్ ఏంటో చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పుకోవటానికి ఆవిడకి తల్లి లేదు, ఎవరూ లేరు. కాబట్టి అన్నీ మేమే అన్నట్టుగా ఆవిడ ఈరోజు మాకు ఫోన్ చేసింది. మేము ఆవిడకి ఫోన్ చేయడం జరిగింది. ఆవిడ చెప్పుకుంది. ఇప్పటికైనా ఒక కాసేపు సానుకూలంగా ఒక కూల్ వాతావరణంలో మర్యాదపూర్వకంగా మాట్లాడుకుందాం. ఇది తేల్చే అంశమా, తేల్చలేనటువంటి అంశమా? ఏం మాట్లాడతాం సార్, ఇది ఫ్యామిలీ విషయాలు కదా సార్. ఇలా వీధిని ఎక్కడ అనేది కరెక్ట్ కాదు కదా. అలా కాదు, వీధి ఎక్కడండి, ఇది వీధి కాదు. సారీ, మీరు ఆ మాట అంటే కనుక నేను ఖండిస్తాను. మీ భార్యకి మీకు ఇప్పటి వరకు ఎవరు మీ భార్యకి ఒక సలహా ఇచ్చేవాళ్ళు లేక ఆవిడ 10 సంవత్సరాల పాటు నరకాన్ని అనిపించింది. మీకు బుద్ధి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేక మీరు ఇలా విర్రవీగిపోతున్నారు. మీరు కొట్టడం వాస్తవా? వేరే స్త్రీలను తీసుకొచ్చి ఇంట్లో కొనకటం అనేది వాస్తవా? మీరు తాగి తందనాలు ఆడటం అనేది వాస్తవా కాదా చెప్పండి, బాధ్యతలు తీసుకోకుండా. ఈ 4 అంశాల మీద మీ వివరణ ఏంటో చెప్పండి. అవును సార్, చేసిన మాట నిజమేనండి. తప్పే ఉంది సార్. ఏంటి నాకు నా లైఫ్ స్టైల్ అలా ఉంటది, నాకు నచ్చింది, నేను అలాగే ఉన్నాను. కుక్క అండి ఆవిడేమన్నా కొట్టడానికి? కుక్కను కొడితేనే చంపేస్తున్నారు ఈ రోజుల్లో. కుక్క ఆవిడ ఎందుకు కొడతారు ఆవిడ? ఏమో సార్, మా ఇళ్లలో ఫస్ట్ నుంచి మా పరిస్థితి ఇలాగే ఉంటుంది సార్. ఆడవాళ్ళు చనిపోయాం మేము అసలు. ఖచ్చితంగా ఉండాల్సిందే సార్. మా నాన్నగారు, మా తాతగారు, మా అన్నయ్య గారు వీళ్ళందరూ ఇలాగే ఉన్నారు. నేను కూడా అలాగే ఉన్నాను సార్. పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటే ఓకేనా మీకు? సొంత లేదిస్తే నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తారు. ఎవరు ఆడవాళ్ళ? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? సాఫ్ట్వేర్ వా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ కాలంలో ఉన్నావు? మా ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంటదండి. మీరు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నారా? వేరే ప్రదేశంలో ఉంటున్నారా? మనుషుల మధ్య ఉండట్లేదు? తను అసలు నాకు ఇష్టం వచ్చినట్టు ఉండదండి. నాకు కంఫర్ట్ గా ఉండదు. నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అంతే. మీకు నచ్చినట్టుగా మీరు ఉన్నటువంటి వాయు వర్ష లేకుండా జంతువులాగా ప్రవర్తించటమా? కాదు నాన్న, ఏంటి ఇది మా పద్ధతులు, ఇది మా ఆనవాయితీ, ఇది మా సాంప్రదాయం అంటే పారంపర్యంగా వచ్చినట్టు. ఆవిడ కూడా ఆవిడ ఇంట్లో పద్ధతి సాంప్రదాయం కూడా అంతేనంట. మగాడిని చెప్పించుకుని కొట్టాలంట, అవసరం అయితే కనుక బూటకాలు కింద తొక్కేయాలంట. వాళ్ళ ఇంట్లో కూడా అదే సాంప్రదాయం అంటారు. అలా చేయకపోబట్టే మీకు 2 కాదు 3 కొమ్ములు ఉన్నాయి. కాదు, ఇప్పుడు కొట్టడం వెనకతలు సరే నువ్వు కొడుతున్నావు, ఇది సాంప్రదాయం, ఆడదాన్ని ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టకపోతే కనుక లేచి మన ఎత్తి మీద శివతాండం చేస్తుందని ఏదో పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు. ఈ అమ్మాయి ఈరోజు ఒక తల్లిగా కానీ, ఒక భార్యగా కానీ, ఒక స్త్రీగా కానీ మీకు చేయనటువంటి ఒక్క అంశం ఈ 10 సంవత్సరాల్లో చెప్పు. ఏదో చేయట్లేదు అంటున్నావు కదా. 0.5% వేలెత్తి తప్పు చూపెట్టు. 0.5% వేలెత్తి తప్పు చూపెట్టు. నాకు నచ్చినట్టు ఉండదు సార్ అమ్మాయి. ఏంటో నచ్చటం గడిపిగుడ్డు? నువ్వు ప్రిన్సా? నువ్వేమన్నా పెద్ద రాజువా? ఏంటి నీకేంటి నచ్చాలి? ఎలాంటి భార్య కావాలి? ఏంటి ప్రిన్స్ కాకపోయినా నా ఇష్టాలు అంటే నాకు ఉంటాయి కదండి. నేను బ్రతకాలనుకున్నట్టు నాకు భార్యగా సపోర్ట్ చేయాలి కదా. సార్ ఇది ఎలాంటోడు అంటే కనీసం మా నాన్న చనిపోతే కనీసం మా నాన్న చూడటానికి రాలేదు. కనీసం ఎవరైనా మా నాన్నకి ఏమైనా దహనం చేస్తారంటే అది కూడా చేపించలేదు. నా చేతులతో ఒక ఆడపిల్లగా నేను చేశాను దహనం మా నాన్నకి. మీ తండ్రి దహనం వరకు గురించి చెప్తున్నావు. నువ్వు చనిపోతే వస్తాడేమో లేదు, ఫస్ట్ అది ఆలోచించుకో. పిచ్చిమోహన్, నువ్వు చనిపోతే కానీ, లేదంటే నీ పిల్లలు ఏమన్నా భయంకరమైన ఆరోగ్య పరిస్థితిలో చిక్కుకుంటే కనుక వాళ్ళ చావు బ్రతుకుల మధ్యన అది రాకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నా. వస్తే ఈ మనిషి కనిపిస్తాడా, లేదంటే తాగుతూ వేరే ఆడదాంతో ఉంటాడు. మీ తండ్రి వరకు ఎందుకమ్మా? తండ్రి వరకు ఎందుకు తల్లి? ఎక్కడ తండ్రి అమ్మా, నువ్వు చూసుకో ముందు. ఆవిడ సంబంధించిన రేట్లకి నేను వెళ్ళను, తనకు తెలుసు నేను వెళ్ళను, ఎప్పుడూ చెప్పేశాను. అలాగే మొన్న వాళ్ళ నాన్నగా చనిపోయినప్పుడు నేను వెళ్ళను.
మరి రేపొద్దున మీ ఇంట్లో ఏదన్నా జరిగితే ఇంకేం లేవు మేడం. ఇంకా మీ ఇంట్లో ఏదన్నా జరిగితేనమ్మా వెళ్ళాలి మేడం, వెళ్ళకపోతే మళ్ళీ అదొక చుక్కలు చూపిస్తాడు నాకు. అలా కాదు రమేష్, ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకా నేను కొనసాగటం కూడా నాకు ఇంకా అసహ్యంగా ఉంది. ఎందుకంటే నీలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తే కనుక నేను పోయి ఎవరి చేతన కౌన్సిలింగ్ చేయించుకో. అది కాదు, ఇదంతా ఒక ఎత్తు. ఒక్క పాయింట్ నాకు చెప్పు, వావి వరుసలు లేకుండా వేరే ఆడవాళ్ళు ఎవరు మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు, వాళ్ళతో నువ్వు కులకటం ఏంటి? ఆ మాయదారి మొహాలకి వాళ్ళకి బుర్రలు లేవా? వాళ్ళకి భర్తలు లేరా ఏంటి? నీకు బుద్ధి లేదా? వాళ్ళు ఎవరినైనా ఆ ఒక్కటి క్లారిటీ సార్. నేను ప్రతి చెప్తున్నాను సార్, మీకు నాకు ఫీలింగ్స్ ఎక్కువ సార్. ఏ ఫీలింగ్? ఆ ఫీలింగ్ తిను నన్ను కరెక్ట్గా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేయదు. నాకు నచ్చినట్టుగా నా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా తను ఉండదు సార్. నీకు కుక్కనో పందునో తీసుకొచ్చుకోలేకపోయావా? ఒక కుక్కనో పందునో తీసుకొచ్చుకోలేకపోయావా? ఆడవాళ్ళు ఎందుకు అలా తీసుకొస్తాం సార్ మనుషులు. ఏం మాట్లాడుతున్నావు? రగిలిపోతుంది అసలు. నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు నేను తెచ్చుకున్నాను. ఎందుకు నీకు సరైనటువంటి తెచ్చుకున్నాను? సమాధానం పోలీసులు చెప్పాలి. ఈ అమ్మాయి బుర్ర బుద్ధి లేక ఈ అమ్మాయి ఇలా ఉంది, కానీ నీకు సరైనటువంటి సమాధానం పోలీసులు చెప్పాలి. లీగల్ గా నీకు శిక్ష పడాలి సార్. దానికి కూడా రీజన్స్ ఉన్నాయి సార్. తిను నా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఉండదు. సో నా ఇంట్రెస్ట్ నచ్చిన వాళ్ళు ఉంటారు, నేను అలాంటి ఉంటాను సార్. తప్పే ఉంది. ఏమ్మా ఇప్పుడు అతనితో మాట్లాడి, అతనితో మేము కూర్చుని కౌన్సిలింగ్లు చేసి, అతన్ని దేవుణ్ణి చేసి మీ ఇంట్లో మీ గూట్లో మళ్ళీ పెడతాం అనేటటువంటి ఆలోచనతో నువ్వు మాకు చేసి ఉంటే కనుక బహుశా అది బూడిదపాలే. నువ్వు నీకు వద్దు అనుకుంటున్నావా? నీ నిర్ణయం 210% కరెక్ట్ అమ్మా. వద్దు అనుకుని మామూలుగా వదిలేయకూడదమ్మా. ఒక అడ్వకేట్ కి దగ్గరికి వెళ్ళి ఇది అప్లై చేయటము, లేకపోతే డివోర్స్ కోసం వెళ్ళటం కాదు, ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్తాను నేనైతే. తనొద్దనుకోవడం కాదు, నేను తనని తనకు చెప్పండి. తనొద్దనుకోవడం కాదు, తనే నాకు వద్దు, నాకు తను సూట్ అవ్వదు, నా ఇంట్రెస్ట్ దగ్గర తను ఉండదు, తను నాకు వద్దండి. ఇలా మెంటల్ది పిచ్చిదాన్ని చేయకముందే వద్దు అనుకుంటే కనుక ఆవిడ దారే ఆవిడ చూసుకున్న పిల్లలతో బతుకుండేది కదయ్యా. ఆవిడే వద్దా, పిల్లలు కూడా వద్దా? నువ్వేం తండ్రి అయ్యా? వాయు వరుస లేకుండా పోతే చెప్పుకోలేని రోగాలు వస్తాయి, జాగ్రత్త. సమాజంలో మగవాళ్ళకు ఉన్న కొద్దిపాటి పరువు కూడా నీలాంటి వాళ్ళ వల్లే నాశనం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు కూడా వద్దా? నువ్వు కని పెంచినటువంటి 2 ఆడపిల్లలు కావాలా? వాళ్ళు కూడా వద్దా? నాకు పిల్లలు చూసుకున్నంత టైం ఉండదు, నాకు కుదరదు. రమేష్ చెప్పండి. నీకు కొన్ని సర్ప్రైజ్ రిటర్న్ గిఫ్ట్లు తొందరలోనే వస్తున్నాయి. నువ్వు వింటే కనుక ఇప్పుడే షాక్ అవుతావు, కాబట్టి దయచేసి నువ్వు ఫోన్ పెట్టేసే, ఆ అమ్మాయితో మేము మాట్లాడాలి. బాయ్ నాన్న. ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటానండి. అలాగే పెద్ద గొయ్యి తవ్వుకుని అందులో చూసుకో. బాయ్. సరే అండి. అమ్మ పెట్టాడమ్మా అతను ఫోను. సరే, ఇంకో సునీత, నీ ఓపికి శతకోటి వందనాలే తల్లి. 10 ఏళ్ళ భరించేది ఇలాంటి మృగంతోనా? ఇప్పుడు తనకి ఏం చేయమంటారు? మీ సలహా ఏం చెప్తారు? లేదమ్మా, ఇప్పుడు ఇది మన పర్వ్యూలో లేదమ్మా. ఇప్పుడైనా కూడా నీ స్ట్రెంగ్త్ ని బిల్డప్ చేసుకో, నీ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకో. నువ్వు ఒక రాణి లక్ష్మీబాయి లాగా పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు పోరాడిపోతే ఎప్పటికీ నువ్వు పోరాడలేవు. నీ హక్కుల గురించి, నీ రైట్స్ గురించి నువ్వు పోరాడు. కేవలం డివోర్స్ పేపర్ మీద ఒక సంతకం పెట్టేసి పంపించద్దు. ఎందుకంటే అదే నాటకంతో అతను ఏమంటున్నాడు, తనిచ్చేది ఏంటి, నేనే ఇస్తానంటున్నాడు. అంటే నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. సింపుల్గా నువ్వు సంతకం పెడితే అతను సంతకం పెట్టేసి డివోర్స్ అవుతాయి. నో, ఇవి ఏవైతే కనుక లీగల్ గా అతని మీద సెక్షన్స్ పడాలో ఆ సెక్షన్స్ అన్ని శిక్ష పడాలి. అతనికి బుద్ధి రావాలి, అతని నాలుక అతను ఖర్చుకోవాలి, జైల్లో కూర్చోవాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే అంత ఈజీగా అతను ఉన్నారు కదా కళ్యాణ్ గారు, అది భయపడుతున్నట్లుంది తను. నో, ఏం భయం లేవమ్మా, ఏం భయం లేదు. వాస్తవానికి ఏంటంటే కనుక నువ్వు నా మాట విను. నువ్వు నీ దగ్గరలో ఉండేటటువంటి షీ టీమ్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేటట్టు చూడు. ఆ తర్వాత కోర్టులో కూడా నువ్వేంటంటే నీ పిల్లలకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్, నీకు కావాల్సినటువంటి ఏలంని, ఆర్థికంగా నువ్వు చదువుకోలేదు కాబట్టి, నువ్వు ఉద్యోగం చేసుకోవట్లేదు కాబట్టి నీకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్, ఇవన్నీ లీగల్ టర్మ్స్ అనుకోండి. ఇవన్నీ నేను మాట్లాడను. అవన్నీ కూడా ఒక లాయర్ మనకున్న చాలా మంది గెస్ట్లు ఉన్నారు, అడ్వకేట్స్. వెరీ గుడ్. సో నేను ఒక్కసారి వాళ్ళతో తనతో మాట్లాడిస్తాను సునీత. షూర్. అమ్మాయి కావాల్సినటువంటి అవుట్ రైట్ సపోర్ట్ నీకు మా సైడ్ నుంచి ఉంటుందమ్మా.
ఇక ముందు ఎవరు లేరు అనేటటువంటి భావంతో నువ్వు ఉండొద్దు. సుమన్ టీవీ యాజమాన్యం అవనండి, జయ గారు కానీ అవనండి, ఎవరైనా కూడా మీ అందరం మీ తోడుంటామో. నీకు ఏ సమయంలో ఉన్నా ఎంత అవసరం ఉన్నా కూడా మాది ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. నీకు సరైనటువంటి దిశ మేము చూపెడతాం. ఇది మా సైడ్ నుంచి ప్రామిస్. 100%. కానీ మీరు కోర్టుకు వెళ్ళి స్టేషన్ కి వెళ్ళి అతని మీద కేసు పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళకండి. చేసుకోవద్దు కాదండి, ఇంటికి వెళ్ళకూడదు కదా కళ్యాణ్ గారు. నీకు కావాలంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక ఇతని దగ్గర నుంచి నాకు ఈ థ్రెట్ ఉంది, ఇంతకాలం నేను ఇంత హింసపడ్డాను, ఈ నిర్ణయం తీసుకుంటున్నాను కాబట్టి అతని కక్ష ఇంకా ఎక్కువయ్యి నన్ను చంపేటటువంటి ప్రయత్నం చేస్తాడు కాబట్టి నాకు పోలీసు వారి చేత రక్షణ కావాలి అని చెప్పి కూడా నువ్వు పెట్టుకోవచ్చమ్మా. రైట్, కరెక్ట్ అండి. ఓకే మేడం. చాలా ధైర్యంగా ఉండు తల్లి. నేను మన ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక అడ్వకేట్ తో నేను మాట్లాడి వాళ్ళ నెంబర్ నీకు నేను పాస్ ఆన్ చేస్తాను. వాళ్ళతో ఒకసారి నీ ప్రాబ్లమ్ని ఇంకా క్లియర్గా, ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఫోన్లో మా అందరి మధ్యలో నువ్వు చెప్పలేకపోతున్నావేమో, బహుశా నీకున్న ప్రతి సమస్యని వాళ్ళతో వివరించు. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. కానీ ధైర్యంగా ఉండు, దాన్ని మాత్రం కోల్పోవద్దు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్ జయ గారు.